అందరికి నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా, ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లో ఆడనివ్వమంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఈ సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతూ ఉంది. అయితే సినిమా థియేటర్ యాజమాన్యం వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాని మేము థియేటర్లో ప్లే చేయము, మేము ఈ సినిమాని తీసుకోమంటూ తెగేసి చెప్తా ఉన్నారు. ఇంతకే నిన్నటి వరకు చాలా సినిమాలు థియేటర్లో ప్లే అయినాయి కదా, నిన్నటి వరకు లేని కష్టాలు ఈ రోజున సినిమా థియేటర్కి ఉన్న పలంగా కష్టాలు వచ్చేసినాయి అంట. వాళ్ళకి జూన్ 1వ తారీఖు నుండి ధర్నాలు చేస్తారంట. వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాని మాత్రం మేము ఆడనేమంటూ తెగేసి చెప్తా ఉన్నారు. అదేంట్రా బాబు, నిన్నటి వరకు బాగానే ఉన్నారు వీళ్ళందరూ. సినిమా థియేటర్లో వాళ్ళు చక్కగా నచ్చిన సినిమాని తెచ్చుకుంటున్నారు, ప్లే చేసుకున్నారు, వాళ్ళు డబ్బుల పరంగా బాగానే ఉన్నారు, ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి వీళ్ళ కష్టం ఏంటంటే, సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి థియేటర్లు ఉంటాయి కదా, ఈ సింగిల్ థియేటర్ ఉన్నటువంటి వాళ్ళకిను మల్టీప్లెక్స్ థియేటర్లు ఉంటాయి. ఈ మల్టీప్లెక్స్లకి పర్సంటేజ్లు ఉంటాయి. ప్రొడ్యూసర్లకేనో డిస్ట్రిబ్యూటర్ల మధ్య కాస్త వాళ్ళకు ఉంటాయి ఆ పర్సంటేజ్లు. ఇప్పుడు సింగిల్ థియేటర్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ పర్సంటేజ్లు ఇవ్వాలి. ఇది మా ముఖ్యమైన డిమాండ్. ఈ డిమాండ్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాని అయితే ఆడనిచ్చే ప్రసక్తే లేదంటూ ఈ యొక్క సినిమా థియేటర్ సంబంధించిన యాజమాన్యం వాళ్ళు తెగేసి చెప్తా ఉన్నారు. ఒకసారి వాస్తవంలో మనం మాట్లాడుకుంటే, భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు టికెట్ రేట్లు అమాంతంగా తగ్గించేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏంటి ఆనందాన్ని ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలా, ఎంటర్టైన్మెంట్ని ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలా, అబ్బెబ్బే ఇది చాలా కష్టం, సినిమా థియేటర్ సంబంధించినటువంటి సినిమా టికెట్లని రేట్లు తగ్గించేస్తామని చెప్పి జీవో పాస్ చేశాడు. నెక్స్ట్ వేరే హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి రేట్లు పెంచుకోవచ్చు అన్నట్టు మళ్ళీ జీవోలు జారీ చేశాడు. అంటే ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు గుర్తుకొచ్చేస్తే, ప్రజలకి డబ్బులు భారం ఎక్కువైపోతూ ఉంది, సినిమాలకి ఎంతెంత రూపాయలు పెట్టేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ సినిమా రోజునే ఇవన్నీ గుర్తుకొస్తాయి. సరే ఇంకోటి చెప్తా, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చిందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లెక్స్లు కట్టుకుంటారు కదా. అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా అన్న పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఎవరికైనా ఫ్లెక్స్లు కట్టుకుంటారు, అభిమానం చాటుకుంటూ. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే పర్యావరణం గుర్తుకొచ్చేస్తుంది అప్పుడే. అబ్బో ప్లాస్టిక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది, పర్యావరణానికి ఆటంకం కలుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్లాస్టిక్ని అరికట్టాలి, ఈ బ్యానర్స్ని అన్నింటినీ తీసేయాలని చెప్పి ఆ రోజున గుర్తుకొస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడే ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలన్నింటినీ మొత్తం తీపిచ్చేస్తాడు. తెల్లారితే ఏదైనా వాళ్ళ పార్టీ మీటింగ్ జరిగినా వేరేదేం జరిగినా సరే ఫ్లెక్స్లో మళ్ళీ దర్శనం వస్తాయి. అప్పుడు పర్యావరణం గుర్తురాదు, జస్ట్ ఒక్కరోజు మాత్రమే పర్యావరణం కాపాడేస్తారు. ఆ రోజున అంతా బాగానే ఉంటుంది, తెల్లారిన దగ్గర నుంచి పర్యావరణం గుర్తుండదు. అంటే పవన్ కళ్యాణ్ వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారని అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నారు. ఆ పైగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తూ ఆ సినిమాని రిలీజ్ చేస్తూ ఉండంటే మళ్ళీ సేమ్ రిపీట్. అప్పుడు అధికారం లేకపోయినా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఆడలేకుండా ఎంత ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ సినిమాను వాంటెడ్గా టార్గెట్ చేసి అలాగే ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. సేమ్ మళ్ళీ నిన్నటి వరకు రకరకాల సినిమాలు ఆడిని అందరూ సినిమాలకి వెళ్ళి థియేటర్లో చూసారు, వస్తూ ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే టైంకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు గొడవలు వచ్చేస్తున్నాయి, ప్రొడ్యూసర్లు గొడవలు వచ్చేస్తాయి, అన్ని సమస్యలు ఇప్పుడు వచ్చేస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా కదా. కనీసం ఆలోచన, ఇప్పుడు ఆయన ఏమన్నారు, పవన్ కళ్యాణ్ తెగేసి చెప్తారు, ఆయనంతా ముక్కుసూటి వ్యవహారం పవన్ కళ్యాణ్ గారిది. నువ్వు కనుక థియేటర్లో ఆడలేకపోతే ఒరిగేది ఎవరికి, నష్టం పోయేది ఎవరో, నువ్వా లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రొడ్యూసర్లా లేదంటే డైరెక్టర్లు ఇలా నష్టపోతారా? ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని చెప్పి ఫిక్స్ అనుకోండి, దానికి సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఒక రేటు పెట్టారనుకోండి, అసలు చాలా పకడ్బందీగా ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ అయ్యే విధంగా అలాగే పెట్టి వేరే వాళ్ళకి వెళ్ళలేకుండా చాలా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారనుకో, కొన్ని 100 కోట్లు వచ్చేస్తాయి. ఇక నష్టపోయేది ఎవరు? ఆ సినిమా థియేటర్ యాజమాన్యం వాళ్ళే. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏమైనా నష్టం వచ్చిందా? లేకపోతే తీసుకున్నటువంటి వాళ్ళకి సినిమా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమైనా నష్టం వచ్చిందా? ఎవరికి ఏమీ ఉండదు. మీ వెనక ఎవరుండి ఆడిస్తున్నారో ఈ కథలన్నీ రాబోయే రోజులు బయటకు వస్తాయి. ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చేపాటికే ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున ఈ రోజున ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. సో ఖచ్చితంగా ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళందరూ బయటపడతారు. కానీ అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, లేదంటే
పవన్ కళ్యాణ్ ఈరోజు నటించినటువంటి హరిహర వీరమలు చూడడం కోసం ఎగిరిపడుతున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం ఎవరి తరం కాదు. అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళే కాలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నది పవన్ కళ్యాణ్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ సినిమాని ఎలా ఆపగలుగుతారు మీరు? మీకు ఎన్ని కష్టాలు ఉంటాయి అంటే ఏదైతే అండి ఈ రోజున థియేటర్లు మూసుకున్నారనుకో, రాబోయే రోజుల్లో ఫంక్షన్ హాల్లో అవుతాయి. ఈ రోజున చూస్తున్నాం కదా, థియేటర్లు అన్నీ తగ్గిపోతున్నాయి, అన్ని చోట్ల ఫంక్షన్ హాల్లు మెరుస్తూ ఉన్నాయి. సో మీ థియేటర్లు కూడా పడగొట్టుకొని ఫంక్షన్ హాల్ కట్టుకుంటారు. ఇక నష్టపోయేది పవన్ కళ్యాణ్ కాదు, ఎవరు కాదు, మీరే. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి తప్ప ఉపయోగం లేని పనులు చేసి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోండి.